తెలంగాణలో బీజేపీకి ఎన్నికల ముందు నుంచి వరుస షాకులు తప్పడం లేదు. ఈ మధ్య పలువురు కీలక నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరగా తాజాగా విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా విజయశాంతికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. తెలంగాణలో బీజేపీకి ఎన్నికల ముందు వరుస నుంచి షాకులు తప్పడం లేదు. ఈ మధ్య పలువురు కీలక నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరగా తాజాగా విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు. ఈ సందర్భంగా విజయశాంతికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. విజయశాంతి అయితే బీజేపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? విక్రాంత్, విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, మొత్తానికి బీజేపీ సీనియర్ నేత నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా కూడా విజయశాంతి బీజేపీ పార్టీలో అంటిముట్టినట్లుగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి రాష్ట్ర నేతల తీరు నచ్చక 2020లో బీజేపీ పార్టీలో చేరారు. మొదట్లో యాక్టివ్ గా ఉన్న విజయశాంతి క్రమంగా బీజేపీ పార్టీతో కొంత గ్యాప్ మెయింటెనెన్స్ చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వల్లనే అవుతుందని నమ్మి బీజేపీ పార్టీలో చేరారు. కానీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై బీజేపీ మెతక వైఖరి ప్రదర్శిస్తుందని, అరెస్ట్ చేయకుండా కేసీఆర్ అవినీతిని వెలికి తీయకుండా కాలయాపన చేస్తుందని విజయశాంతి అభిప్రాయపడుతున్నారు. ఒక్క విజయశాంతియే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన వివేక్ వెంకటస్వామి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా అదే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. కానీ వీళ్ళు అనుకోవడానికి కొంత భిన్నంగా అక్కడ పరిస్థితులు ఉండడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పార్టీలో చేరగా నేడు అదే పార్టీలో కూడా విజయశాంతి చేరారు. కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సమక్షంలో కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంటు నుంచి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఆ హామీతోనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరుస చేరికలతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత జోష్ లో ఉందని చెప్పుకోవచ్చు. నిత్యం ప్రతి నియోజకవర్గంలో కూడా చేరికలు పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. విజయశాంతి విషయానికి వస్తే కొద్ది రోజులుగా కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా బీజేపీ తీరును విమర్శిస్తూ మాత్రం పోస్టులు పెట్టడం జరుగుతుంది. దాని నేపథ్యంలోనే విజయశాంతి పార్టీ మారుతుందారనేసి కూడా కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయినా తను పార్టీని వీడట్లేదని ఖండించినప్పటికీ 2 రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది. బీజేపీ రాజీనామా చేసే కంటే ముందే రాజ్నూస్ కూడా వరుస కథనాలతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, బీజేపీ పార్టీకి రాజీనామా చేయబోతుందని కూడా ఘంటాపథంగా రాజ్నూస్ చెప్పింది. రాజ్నూస్ చెప్పినట్లుగానే విజయశాంతి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇటు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేపు కాంగ్రెస్ పార్టీ అభిషేకమైనటువంటి గాంధీ భవన్ లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నది విజయశాంతి. రమాదేవి. రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ. पीछे से सबको आना चाहिए, थोड़ा सा